జాగ్రత్త. తెల్లవారు సూర్యుడు రావడం ఊరి మీద ఎక్కడికి వెళ్ళిపోయినా మళ్ళీ తాగరాడం ఏంటి? తాగుబోతాడు నువ్వు తాగడం మానేస్తారమ్మా. వెళ్ళాను సెంటర్కి, మేస్త్రి రాలేదు, అందుకే ఇంటికి వచ్చాను. తాగడానికి అంటే మా పెద్దానికి నిన్న సాయంత్రం కూర ఇప్పించాను, ఇవాళ నాకు 100 ఇచ్చినాడు. ఆ 100 సొక్కేసుకుని వచ్చాను. అరే ఇప్పుడు తాగుడు అంత తాగుడులో ఎంత మహత్యం ఉందో తెలుసు నీకు? మరి ఏంటనుకున్నా? నేను చెప్పిన దాన్ని ప్రతి ఒక్కదానికి దండం పెట్టు. సారా తాగినాడు సహదేవుడు కొడుకు, నువ్వు దండం పెట్టు ముందు. విస్కీ తాగినాడు విష్ణుమూర్తి కొడుకు, బ్రాందీ తాగినాడు బ్రహ్మదేవుడు కొడుకు. అర్థమైందా? ఏమీ తాగలేనుడు ఎదవనా కొడుకు, నాలాటాడు అనమాట. కాదు నువ్వు నా మీద ఎవడో తప్ప బడికి వెళ్ళదు, ఇంటికాడ ఉండిపోన్నాడు. బడికి పంపించాలి వద్దా? ఫోన్ ఈ గంటలకు ఫోన్ చేస్తాను. మరి కాలిపోతుంది అన్నా కదా, మరి కాలిపోతుంది. ఏది ఒక పొగ కనపడలేదు, మంట కనపడలేదు. మరి నన్ను చూస్తానండి. మరి బాబు లేవు బాబు, ఒళ్ళు మాత్రం ఎచ్చగా ఉంది. నాకు తెలిసి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే 8:30 అవగానే ఒక కడుపు నొప్పి వచ్చింది అంటారు, ఒకళ్ళేమో కాళ్ళు నొప్పి, ఎందుకంటే స్కూల్కి వెళ్ళబడుతుందని. కానీ వీడికి అలా కాదు, ఒళ్ళు మాత్రం ఎచ్చగా ఉంది. నువ్వేం కంగారు పడక, ఏం పర్లేదు, సెంటర్ తీసుకెళ్తాను. ఎవరో ఒకళ్ళు 100 అడుగుతాను, చెరువు బుక్కలు వేసుకొచ్చేస్తాను. తగ్గిపోతే చల్లబడిపోద్ది ఒళ్ళు. అవును కరెక్టే, నిన్నే సింహాసం తీసుకెళ్ళి గుండు గీసాం. ఎవరో దిష్టేట్స్ ఉంటారు, కరెక్టే. మనం ఒక పని చేద్దాం, ఆ ఊరు చివరి పెద్ద మనిషి ఉన్నాడు కదా, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి పోము కట్టించేద్దాం, మొత్తం తగ్గిపోతాయి. పదరా బాబు. ఎవరు అమ్మా, ఎక్కడికైనా వెళ్ళడం తరువండి, తోకలు వెనకాల వచ్చేది. మరి ఏంటిది? మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు సినిమాకా? ఉండాలి కదా సినిమాకి. మేము ముందుకెళ్తే సీట్లు మరి వేళాపాలు లేదండి బాబా. మా బాధలో మేము ఉండి మా ఊరు చూసి వెళ్ళకున్నాడా? అది చూడు, ఒంటి పీసి ఎలాగొచ్చుకుందో. మరి అందుకే ఫోన్ కట్టించడం తీసుకెళ్తాను. మరి ఎవరో తిట్టేసి ఉంటారు కదా. మరి ఏంటనుకున్నా? బయటోడే భలే చెప్పు, వీధి మొత్తం మీద కింగ్ ఆఫ్ ద కింగ్. మరి మమ్మల్ని వదిలితే మేము వెళ్ళిపోతాం ఫోన్ కట్టించండి. ఏమైందిరా మేనల్డా? కాళ్ళు చేతులు లాగేస్తున్నామయ్యా, ఒళ్ళంతా వేడిగా ఉంది, తలపోటు, రొంప, జలుబు. కాదు, ఇవన్నీ లక్షణాలు ఉంటే నువ్వు ఫోన్ కట్టించడానికి వెళ్తానంటే మరి ఫోన్ కట్టించడం తీసుకెళ్ళొద్దా? ఫోన్ కట్టించడానికి కాదు, చెప్పిన లక్షణాలు బట్టి హాస్పిటల్ తీసుకెళ్ళు. హాస్పిటల్కి ఎందుకు బాబు? ఫోన్ కడితే 2 నిమిషాలు తగ్గిపోతాయి. పోవులు చేత పనులు చిల్లంగి లేవురా. హాస్పిటల్ తీసుకెళ్ళామనుకో, అక్కడ రక్త పరీక్ష చేస్తారు. ఆ రక్త పరీక్ష చేసి వీడికున్న లక్షణాలతో డెంగ్యూ, చికున్గున్యా, మలేరియా, టైఫాయిడా, ఏ జ్వరం వచ్చిందో చూసుకుని దానికి తగ్గ మందులు ఇస్తారు. అరే అరే కంగారు ఉండు బావా. నువ్వు చెప్పావు కదా మలేరియా జబ్బుల గురించి. అసలు ఆ జబ్బులేనివి వీళ్ళందరూ ఉండగా వాళ్ళు ఎవరికి రాకుండా మా అందగోడికి ఎందుకు వచ్చింది? వాళ్ళు పోయి తీసుకెప్పడేస్తారా నీకు? ఎందుకు? లేకపోతే వాళ్ళకి రాకుండా నాకే మావాడికి ఎందుకు వచ్చిందంట? రాకుండా మాకే ఎందుకు? వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీడికి వచ్చిందంటే దానికి కారణం మీరే. తీసుకుంటున్నావు జాగ్రత్తలు. ఇప్పుడు అదేంటది? గోళంలో ఏంటున్నాయి? నీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి? అది మరి అక్కడ 15 రోజుల నుంచి నీళ్ళు స్టాక్ పెట్టారు చూడండి అమ్మా. మరి ఈ పూల మొక్కలు ఇవన్నీ ఎవరివి? మీయేనా? మరి ఇందులో నీళ్ళు ఎప్పటి నుంచి పెట్టారు? నేను 15 రోజుల నుంచి. ఇదిగోనమ్మా, వీళ్ళు కుండీల్లో ఇలా పూల మొక్కల్లోని నీరంతా స్టాక్ ఎడుతున్నారు. ఆ స్టాక్ ఎట్టడం వల్ల వీడికి వచ్చింది ఈ వ్యాధి. కుండీలు నీళ్ళంతావు, మొక్కల గోళలు నీళ్ళంతా. అసలు ఈ కుండీలకి మొక్కల గోళలకి మామిడికి వచ్చిన జ్వరానికి సంబంధం ఖచ్చితంగా సంబంధం ఉంది. ఇప్పుడు ఈ డెంగ్యూ కానీ, చికున్గున్యా కానీ, మలేరియా కానీ నువ్వు రమ్మా సార్ వచ్చారు. ఇటువంటి జ్వరాలన్నీ రావడానికి కారణం ఏంటి తెలుసా? ఏంటి? దోమ. ఏంటి నీళ్ళు నిలవంతు దోమ చూస్తుందా? మరేంటి? ఇగో ఇలా ఎక్కడైతే ముఖ్యంగా మంచినీటి నిల్వ ఉన్నాయో అక్కడ దోమ మురికిని ఆ కాలువ మున్సిపాలిటీ మరి ఆ చెత్త చెత్త వేసాడు అక్కడ.
మరి ఇలాగే ఉంటుంది. ఆ మురికి కాలువలని ఎందుకున్నాయంటే మన ఇళ్లలో వాడుకుని నీరంతా సజావుగా వెళ్ళిపోవాలి. అలాగే వెళ్ళకుండా ఈ చెత్త చెదారాలన్నీ తీసుకెళ్ళి అందులో వేసారనుకో అక్కడ నీరు నిల్వ ఉండిపోద్ది. ఆ నీటిలో కూడా దోమ కుట్టిందనుకో మలేరియా కానీ బోధకాలు పైలేరియా అంటారు కదా, ఇటువంటి వ్యాధులు వస్తాయి. అలాగే ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఎక్కడైతే మంచినీటి నిల్వలు ఇగో ఆ కుండీల్లోనేమో 15 రోజుల నుంచి నీరు నిలబెట్టారంటున్నారు. ఈ పూల కుండీల్లో 15 రోజులు అంటున్నారు. మీ ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉందా? అది చూసారండి. మరి ఇన్ని రోజులు మంచినీటి నిల్వ ఉంటే అక్కడే చూస్తుందండి ప్రధానంగా దోమ. ఆ గుడ్లెడేస్తే నీకు విషయం తెలుసా? దోమ ఆ మంచినీటిలో నిల్వ ఉన్న నీటిలో దూరి గుడ్లు పెట్టి అది లార్వా దశ పూమా దశగా మారి దోమగా మారడానికి వారం రోజులు పడుతుందండి. అందుకోసమే జీవి అంశం వాళ్ళు ఏం చేశారంటే ప్రతి శుక్రవారం డ్రై డే అని ఒక డే పెట్టారు. అది ఏంటంటే ఇలా ఎక్కడైతే మంచినీటి నిల్వ ఉంటాయో అది వారం రోజులు కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఆ నీళ్ళన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఆ కుండీల్లో నీళ్ళు ఉన్నాయనుకో మళ్ళీ కొద్ది నీళ్ళు ఉన్నాయి కదండి, మళ్ళీ అదే నీళ్ళలో పట్టేయకూడదు. పూర్తిగా కుండీ అంతా కడిగి క్లీన్ చేసి అరగంట సేపు ఎండబెట్టిన తర్వాత మళ్ళీ నీళ్ళు పట్టాలి. అర్థమైందమ్మా? అందుకోసమని నాకు తెలిసి 3-4 రోజులకోసారి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా మరొకటి, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఆ ఫ్రిడ్జ్ అరిగాలు తెల్ల డొక్కుంటా చూసారా? అది ఎప్పుడు క్లీన్ చేస్తారు? అది చూసారా? ఎప్పుడో ఫ్రిడ్జ్ కొన్నప్పుడు శుభ్రం చేసినట్టు మహాతల్లి. అలా కాదండి, ఆ వెనకాల డొక్కును మనం పట్టించుకోం. అందులో కూడా నీరు ఉంటుందండి, నీరు పడుతుంది. అలా పడిన నీరు 3-4 రోజులకోసారి మనం శుభ్రం చేస్తూ ఉండాలి. లేదనుకోండి ఈ ప్రమాదకరమైనటువంటి డెంగ్యూ దోమ ఆ నీటిలో పడుతుంది.